దేవాలయ దర్శనం అనేక రకాలైన సమస్యల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఏ దేవాలయాన్ని ఏ సమయంలో దర్శిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, సమస్యల నివారణకు దేవాలయ దర్శనం ఏ విధంగా సహకరిస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం ఉదయం పూట చేసినట్లయితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. సాయంకాలం పూట శివాలయ దర్శనం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఏ రోజైనా సరే శనిహోర ఉన్న సమయంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు దుర్గాదేవి ఆలయాన్ని రాహుకాలంలో దర్శనం చేసుకుంటే ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎక్కడైనా నదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేస్తే జన్మ జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి దారిద్ర్య బాధలు, దారిద్ర్య దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఎక్కడైనా సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేయండి. జన్మ జన్మల దారిద్ర్య దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కొండలపైన ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వనాలలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. వనాలలో ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకుంటే జీవితంలో తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఎప్పుడైనా సరే ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, రావలసిన ధనం సకాలంలో రావాలన్నా పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేసుకోవాలి. పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేసుకుంటే ధనపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గింపజేసుకోవటానికి జీవనదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేయాలి. లేదా పుష్కరిణి ఎక్కడైనా దేవాలయంలో ఉంటే ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయంలో ఒకరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్ర చేయాలి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. అలాగే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు బుధవారం పూట లక్ష్మీనారాయణల ఆలయ దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణలకు జామ పండ్లు నైవేద్యం పెట్టి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే వివాహ, దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. గురుబలం తక్కువగా ఉండటం వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసి పండ్లు, పటిక బెల్లము దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా ఇంటి నిర్మాణం ప్రారంభించి ఆ ఇంటి నిర్మాణంలో తరచుగా ఆటంకాలు వస్తూ ఇంటి నిర్మాణం పూర్తి కాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే 9 శుక్రవారాలు గ్రామ దేవతల ఆలయ దర్శనం చేసినట్లయితే ఇంటి నిర్మాణంలో వచ్చే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడాలంటే 9 సార్లు ఏదైనా దేవాలయంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనాలి. ఇలా 9 సార్లు భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొన్నట్లయితే జన్మ జన్మల్లో ఉన్నటువంటి కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.